చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భవించి 74 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు జేఎన్ఆర్ రెడ్డి ఎర్ర జెండా ఎగురవేశారు। ఈ సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి యూనియన్ తరపున పోరాటాలు చేస్తామన్నారు। ఈ కార్యక్రమంలో కార్యదర్శి జీవి రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ గంగాధర, ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు। Employees Union, Erra Jenda, Erra Jenda, Employees Union, Employees Union, Artist Employees Union, Erra Jenda, Erra Jenda, Erra Jenda, A2C, A2C, అధికారుల వేధింపులు నేను పొంగనూరు డిపో కార్యదర్శిగా పనిచేస్తున్నాను। ఇప్పుడు 74వ ఈ పుట్టినరోజు పండుగ 129 డిపోల్లోనూ ఘనంగా ఎంప్లాయీస్ చేసుకుంటా ఉంది। దానికి కారణం కార్మికులు ఉంటేనే యూనియన్। ఈ ఎంప్లాయీస్ యూనియన్ గొడుగు కింద కొన్ని వేల మంది ఏఐటీసీ అనుబంధ సంస్థ అందరూ కలిసి మన ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ కమిటీ వాళ్ళు ప్రతి కార్మికుల విషయంలోనూ గవర్నమెంట్తో కానీ ఇట్లా సంస్థ మేనేజ్మెంట్తో కానీ చర్చించి సమస్యలను పరిష్కరించే దాంట్లోనే గాను ఈరోజు మనకు 10,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి। ఈరోజు గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం, 10,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి। ఈ ఆన్ కాల్ డ్రైవర్లను రెగ్యులర్ చేయాలా, ఈ కండక్టర్లు కూడా రిక్రూట్మెంట్ చేయాలా, మెకానికల్ షార్టేజ్ ఉంది దాన్ని కూడా రిక్రూట్మెంట్ చేయాలని చాలా సార్లు మన సీఎం గారికినేమి మన ఈ కూటమి ప్రభుత్వం రానిచ్చి అందరి ఆఫీసర్లకు నాయకులకు మన యూనియన్ తరపున చాలా మెమోరాండాలు సమర్పించడం జరిగింది। ఇది మన కార్మికులందరికీ తెలియజేసుకోవాల్సిన విషయం। ఈరోజు మనం ఈ యూనియన్లో ఉన్నామంటే ఎంప్లాయీస్ గర్వకారంగా చెప్పుకోవచ్చు। చాలా కార్యక్రమాలు చేసింది ఎంప్లాయీస్ యూనియన్। ఏ కార్మికుడు కష్టం వచ్చినా బాధ వచ్చినా ఎంప్లాయీస్ ఆఫీస్ తలుపు తడితే విజయవాడ పోయి నేను ఉండాలని మా పల్చెట్టి దామోదర్ సార్ కానీ జీవి నర్సయ్య గారు కానీ ఫోన్ చేసిన క్షణాల్లో మా సమస్యలను పరిష్కారం చేసి మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు మా స్టేట్ కమిటీ నాయకులు। అదేవిధంగా మా పొంగనూరు డిపో విషయం వస్తే ఈరోజు సమైక్యాంధ్ర దగ్గర నుండి కార్యాచరణలో మన ఏఐటీసీ వాళ్ళు కానీ ఆర్టీసీ ఎంప్లాయీస్కు మంచి గుర్తింపు ఇచ్చి ఆర్టీసీలో ఈరోజు ఎంప్లాయీస్ కనీసం ఇంచుమించు 25-30 వేల మంది వర్కర్లు ఈరోజు ఉన్నారు। దానికి కారణం ఏఐటీసీ వాళ్ళు ఎంప్లాయీస్ మా జిఎస్ దామోదర్ సారు జీవి నర్సయ్య గారే కారణం। ఆయన ప్రతి డిపోను సందర్శించి ప్రతి విషయము ఏ సమస్య వచ్చినా ఎక్కడ మాట్లాడాలన్నా మన అప్పటికప్పుడే పరిష్కారం చేసుకుంటూ మా ఎండీ గారితో సానుకూలమైన నిర్ణయాలు ఇచ్చి ఇప్పటికే చాలా దఫాలు మాకు రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో కూడా ఇప్పించిన ఘనత ఎంప్లాయీస్కే దక్కుతుంది। ఈరోజు మన ఎంప్లాయీస్లో ఇంతమంది మనం చేస్తూ ఉన్నామంటే దానికి కారణం మన నాయకులు పైనుంటున్న మన సపోర్ట్। దానికి ఈ కూటమి ప్రభుత్వం కూడా మాకు అండదండాలు ఉండి వెనకుండి నడిపిస్తుంటే మేము ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుంటూ పోతున్నాం। ఇక్కడికి విచ్చేసిన నాయకులకు మా పత్రికా విలేకరులకు మాకు నేను పొంగనూరు డిపో ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను। ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భవించి ఈ రోజుకి 74వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది। ఎన్నో ఒడుగులు సమస్యలపై పోరాటాలు కార్మికుల పక్షాన నిలిచి పోరాడే ఏకైక యూనియన్ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్కే దక్కుతుంది। ప్రతి ఒక్క పోరాటంలోనూ ఎంప్లాయీస్ యూనియన్ ప్రత్యేక పాత్ర వహిస్తూ ఏదైనా సమ్మె కావచ్చు లేదా రాష్ట్ర బంధు కావచ్చు మన కార్మిక సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేసే ఏదైనా యూనియన్ ఉందంటే అది ఒక్క ఎంప్లాయీస్ యూనియన్కే సాధ్యం। ఎంప్లాయీస్ యూనియన్ కింద మేమంతా పనిచేస్తున్నాక మేము చాలా గర్వపడుతున్నాం। ఇదే విధంగా అహర్నిశలు కార్మిక పక్షాన ఉంటూ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ దినదినం మేము కార్మిక సమస్యలను అనేక విధాలుగా పరిష్కరించేదానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం। ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు।